ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ్ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం ఇస్తున్న లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్తో పాటు కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వండి, కార్పొరేట్ స్కాలర్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే ఇంటర్న్షిప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను అన్నమాట. మనకు నిన్న సోమవారం రోజు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ మొదలైంది. తొలి రోజు మనకు ఎంసెట్ వెబ్ ఆప్షన్స్లో 21,198 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం జరిగింది. మనకు మొత్తం విద్యార్థులు పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య 34,078 మంది విద్యార్థులు అనమాట. మనకు మొదటి ర్యాంక్ నుంచి 60,000 ర్యాంక్ వరకు వెబ్ ఆప్షన్స్ మనకు 28, 29 తేదీలు ఇవ్వడం అనేది జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో సుమారు 50% విద్యార్థులు మాత్రమే పాస్వర్డ్ అనేది తొలి రోజు జనరేట్ చేసుకోవడం జరిగింది. ఇక మా ఉద్దేశం ప్రకారం ఇంకా 6 నుంచి 7,000 మంది విద్యార్థులు మాత్రమే రెండో రోజు ఆప్షన్స్కి పాస్వర్డ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉందని మాత్రం అనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులు గమనించాల్సింది ఏమి అంటే మనకు ఆల్రెడీ క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య ఏదైతే 87,492 మంది ఉన్నారో ఇందులో కూడాను మనకు 75% కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఆప్షన్స్ పెట్టుకునే పరిస్థితి అయితే కనపడటం లేదు. కాబట్టి విద్యార్థులందరికీ వాళ్ళు అనుకున్న కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిస్ కాకుండా మీరు ఆప్షన్స్ కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టుకుంటారని మాత్రం ఆశిస్తున్నాం అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ్ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.